చోటా చెఫ్. ఎవ్రీడే లాగే మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ తో వస్తాం కదా, మరి ఈ రోజు కూడా ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ తో వచ్చేసాం. చూడండి, రెడీ కదా? మరి ఆలస్యం ఎందుకు, మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్పెషల్ ఏంటి? మసాలా పల్లి ఫ్రై. ఓకే, మసాలా పల్లి ఫ్రై మరి స్టార్ట్ చేసేద్దామా? మన ఫ్రెండ్స్ వెయిటింగ్. సో మసాలా పల్లి ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. మసాలా పల్లి ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పల్లీలు, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చాట్ మసాలా, బటర్, ఉప్పు, నిమ్మకాయ ముక్కలు. కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా, ఇంకా స్టార్ట్ చేద్దామా? చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఓకే, సో ఈ సిమ్లో పెట్టేసుకోవాలి అండ్ బాండి పెట్టేసుకొని, సో ఇది కొంచెం వేడైన తర్వాత మనం నార్మల్గా ఆయిల్ ఫస్ట్ వేసుకున్న తర్వాత ఏమన్నా వేసుకుంటాం, ఎందుకంటే నీ సేఫ్టీ కోసం నేను ఫస్ట్ ఉడికించిన పల్లి వేస్తున్నా. మళ్ళీ మీద ఆయిల్ పడుతుంది కదా, అందుకని మీద బటర్. సో ఇలా వేసేసుకున్న తర్వాత బాగా ఇలా అనాలి. కొంచెం యావరేజ్ లో పెట్టేద్దాం. ఓకే, నెక్స్ట్ బటర్. సో అది మెల్ట్ అయ్యేంత వరకు ఇలా అనాలి. నెక్స్ట్ డైలాగ్ చెప్తావా మరి? లాస్ట్ ఎపిసోడ్ చెప్పావు కదా, మరి ఇప్పుడు నిన్నే ఏంటి చెప్పు, ఇంకో డైలాగ్. డైలాగా? ఎన్ని డైలాగ్స్ చెప్పాలక్క? ఒక ఎపిసోడ్ వదిలేచ్చుగా. సరే, వదిలేస్తాను. ఏంట్రా ఈ మధ్య బాగా స్కూల్ డుమ్మా కొడుతున్నావు అంట కదా? అవును, వాళ్ళకుండా వంటలు నేర్చుకుంటున్నా. వంటలు నేర్చుకుంటున్నావా? వావ్, గ్రేట్. కానీ స్కూల్ కి కూడా వెళ్ళాలి, ఓకేనా? అర్చన, నువ్వు వెళ్తున్నావు ముందు? వెళ్తున్నాను. మమ్మీని అడగాల? నేను వెళ్ళకుండా మా ఇంట్లో ఊరుకుంటారు, అసలు ఊరుకోరు కదా. ఓకే సరే చైతు, నేను ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను, చెప్పాను. ఓకే, నేను చెప్తాను, రిపీట్ చేయాలి, ఓకేనా? వాటర్ బిట్ వాటర్ బిట్ బటర్, బట్ ఈస్ బిట్ బటర్. టు మేక్ ఇట్ బిట్ బటర్ బెటర్, హి యాడెడ్ బిట్ బటర్ బటర్, దెన్ బికమ్ ఎ బిటర్ బటర్. చెప్పు. What a bita 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 bita, make a bita 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 bita, that bita 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 bita, bita 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 bita. నువ్వేం చెప్తున్నావు నీకన్నా అర్థమవుతుందా? నువ్వేం చెప్పావు అదేగా నేను చెప్పింది. లేదు, ఇప్పుడు నీ కోసం నేను మెల్లి చెప్తాను, దాన్ని అర్థం చేసుకొని మళ్ళీ చెప్పాను. వాటర్ పీటర్ వాటర్ బిట్ ఆఫ్ బటర్, బట్ ఇట్ ఈస్ బిటర్ బటర్. టు మేక్ ఇట్ బిటర్ బటర్ బెటర్, హి యాడెడ్ ఎ బిట్ ఆఫ్ బెటర్ బటర్, దెన్ ఇట్ బికమ్ ఎ బెటర్ బటర్. నువ్వు స్పీడ్గా చెప్తే నాకు ఒకటే అనిపించింది, బత్త 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 బత్త. ఇప్పుడు మెల్లిగా చెప్పాను కదా, ఇప్పుడు కూడా నాకు బత్త 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 అనిపిస్తుంది. బత్త బత్త ఏం పడుతుందా? తెలుగులో ఇంకోటి చెప్పనా? నా నూనె నీ నూనె, నీ నూనె నా నూనె, నా నాన్న నీ నాన్నని, నీ నాన్న నా నాన్నని, నని నేను అన్నానా? బాగా చెప్పానా? అర్థం కాలేదు. క్వశ్చన్ మార్క్ ఫేస్. ఏం చేయలేదు, నేను నీకు నేర్పిస్తాను. మన ఎపిసోడ్ అయిపోద్ది కదా, మనం వెళ్తూ ఇంటికి వెళ్తాం కదా, అప్పుడు నేను పక్కా నేర్పిస్తాను, ఓకేనా? సో ఇది బాగా ఫ్రై అయిపోయింది. సో నెక్స్ట్ మిర్చి వేసుకోవాలి కంప్లీట్గా. అమ్ము, వేసుకున్న తర్వాత కలుపు. సో ఇలా మిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకేంటి హోంవర్క్స్ ఇస్తున్నారు స్కూల్లో? ఇయట్లే, నాకు చాలా ఇస్తున్నారు తెలుసా, చాలా కష్టపడుతున్నా. కింద పడిపోతున్నాయి. సో వేడైంది కదా, ఐ థింక్ ఫ్రై కాలేదేమో, ఉన్ని కాసేపు. ఇప్పుడు చాట్ మసాలా వేసేసుకోవాలి. సో హాఫ్ స్పూన్ కూడా కాదు, కొంచెం
బాగుంది smell. చూడు. పానీపూరి వేసేలాగా ఉంది. సో దిస్ ఇస్ మింట్. మింట్ ని తెలుగులో ఏమంటారు? ఆకులు. మొక్క. తెలుసు. సో మింట్ తెలుగులో పుదీనా అంటారు. సో పుదీనా వేస్తున్నాను. చేసిన తర్వాత లెమన్స్ ని స్క్వీజ్ చేయాలి. నీకు చాలా బలం ఉంది, నాకు బలం లేదు. నాకు రాదు స్క్వీజ్ చేయడం. స్క్వీజ్ అక్క ఇల్లోపు నేను మిక్స్ చేస్తుంటే నువ్వు ఏదైనా పాట పాడతావా? పాట పాడాలా? సరే, అమ్మ మీద ఒక మంచి పాట పాడుతాను. లోఫర్ మూవీ చూసావా? చూసావా? దాంట్లో వాళ్ళ అమ్మ కోసం పాట పాడతాడు. తెలుసు. సువి సువాలమ్మ ఎట్ట సప్పేదమ్మ గువ్వేకి సిందమ్మ మాట్లాడే ఈ బొమ్మ నా తలపై సయ్యే పెట్టి నీ కడుపులపై కొను అడుగు మన ఇతారి నడుమున ముడి ఏందో అది కొత్తెత్తి చెప్పుతాది వినుకోవే దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే సాలమ్మా ఎలో 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 నువ్వే ఒగింది నీ ఓడు ఎలో 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 నువ్వే చెప్పాలి అమ్మ అమ్మ ఇవ్వలో. చప్పట్లు కొట్టు. చాలా బాగా పాడా. లెమన్ రుద్దుకోలేదా? మంచిగా వేడిగా వేడిగా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఒక మంచి అంటే ప్లేట్ లో తీసుకొని తినేద్దాం. రెడీయా? చాలు, ప్లేట్ తీసుకొని మంచిగా ఇలా పెట్టేసుకోవాలి. అవును. ఒక్క నిమిషం, నాకు ఈ ప్లేట్ ని పల్లీల్ని చూసి నాకు ఒకటి గుర్తొచ్చింది. ఏంటో తెలుసా? బయట కొంతమంది పల్లీలు అమ్ముతారు కదా, వాళ్ళు ఎలా అమ్ముతారు నువ్వు నాకు చెప్పు. ఒక్క నిమిషం, నేను మొత్తం వేసిన తర్వాత నువ్వు నాకు చూపియాలి. డైలాగ్ చెప్పమంటే చెప్పలే కానీ ఇది చేసి చెప్పి నీకు ఈ టాస్క్ నేను ఇచ్చింది. ఏంటి చెప్పు చెప్పు. సరే చెయ్యి. పల్లీలమ్మ పల్లీలు 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 పల్లీలమ్మ పల్లీలమ్మ పల్లీలు పల్లీలు పల్లీలమ్మ పల్లీలు పల్లీలు కావాలా? పల్లీలు ఎంత? 10 రూపాయలు. 10 రూపాయలా? వావ్, చాలా బాగా చేసావు. నీకు ఎక్స్పీరియన్స్ అయింది ఎక్కడన్నా? సారీ, ఐ వాజ్ జస్ట్ జోకింగ్. ఓకే, కానీ నేను ఒక ఫ్యాక్ట్ చెప్తాను. ఏం లేదు, క్యాజువల్గా అందరూ పిల్లలందరూ ఎక్కువ అంటే స్కూల్ అవ్వగానే సండేస్ వస్తే ఎక్కువ పానీపూరి కానీ చాట్ కానీ తింటారు. బట్ అది ఎంత అంటే వామిటింగ్స్ వస్తాయి, మోషన్స్, ఎందుకు అవసరం ఇవన్నీ? మంచిగా మనం ఇప్పుడు ఇంట్లో వేసుకున్న చాట్ మసాలా వేసుకొని పల్లీలు, వావ్ సూపర్ ఉంది. సో మనం టేస్ట్ చేసే ముందు ఇది చెప్పాం కదా, సో ఫాలో దట్ ప్లీజ్. ఓకే, ప్లీజ్ పాటించండి. నువ్వు చెప్పు. పాటించండి. రేపు బయట తిన్నా కూడా ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అందుకే ఇంట్లో చేసుకొని తినచ్చు. అండ్ మమ్మీకి కూడా ఎప్పుడైనా హెల్త్ బాగుండకపోతే, మమ్మీకి మన పేరెంట్స్కి బాగుండకపోతే ఇంట్లో చేసి మంచిగా ఇవ్వచ్చు. సో దే ఫీల్ హ్యాపీ. ఓకే, ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దాం. సో దీన్ని టేస్ట్ చేసే ముందు ఒకసారి కావాల్సిన పదార్థాలు మళ్ళీ ప్రొసీజర్ కూడా చూసేసి తినేద్దాం. ఓకేనా? మసాలా పల్లీ ఫ్రైకి కావలసిన పదార్థాలు: ఉడికించిన పల్లీలు, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చాట్ మసాలా, బటర్, ఉప్పు, నిమ్మకాయ ముక్కలు. మసాలా పల్లీ ఫ్రై తయారు విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఉడికించిన పల్లీలు, బటర్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చాట్ మసాలా, పుదీనా, ఉప్పు, నిమ్మరసం వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన మసాలాని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటే మసాలా పల్లీ ఫ్రై రెడీ. ఎలా చేయాలో విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్ట్ చేసిద్దాం.
మిర్చి కానీ ఇది ఎలా ఉందంటే మనం తినేలానే ఉంది. బయట చాట్ పానీపూరి అలా ఉంది, బట్ అవుట్ సైడ్ ఫుడ్ కంటే హోమ్ ఫుడ్ ఇలా చేసుకొని తింటే సూపర్ ఉంటది. నిజంగా చాలా బాగుంది. ఘాటుగా కాస్త లైట్ గా పానీపూరి ఫ్లేవర్ వస్తుంది. సో ఇదండి ఈరోజు శ్వేత షెఫ్. మళ్ళీ రేపు కలుద్దాం. నేను చెప్తా ఆగు. సో ఇదండి మన చోటా షెఫ్ స్పెషల్. మళ్ళీ నెక్స్ట్ డే కలుద్దాం. ఓకేనా? బాయ్ బాయ్.